హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. అయితే యాపిల్ హెడ్ ఫోన్స్ జాక్ రిమూవ్ చేసిన తర్వాత చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. దానికోసమే నేను రీసెంట్ గా ఈ యాపిల్ కి సంబంధించినటువంటి యాపిల్ టైప్ సి ఇయర్ పాడ్స్ ని ఆర్డర్ చేశాను. నేను ఈ టైప్ సి ఇయర్ పాడ్స్ ఎందుకు తీసుకున్నానంటే, ఇప్పుడు నేను రికార్డ్ చేసేది iPhone 15 తో, దానికి ఇయర్ పాడ్స్ సెట్ అవుతుందని ఈ టైప్ సి ఇయర్ పాడ్స్ నేను తీసుకున్నాను. సో విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు ఈ యాపిల్ ఇయర్ పాడ్స్ టైప్ సి ని తీసుకోవచ్చా లేదా, మెయిన్ గా డైలీ యూజ్ లో మ్యూజిక్ వినడానికి, అండ్ ఒక్కోసారి కొంతమంది అయితే ఈ యాపిల్ ఇయర్ పాడ్స్ మైక్ ని యూజ్ చేస్తారు వీడియోస్ లో వాయిస్ ని రికార్డ్ చేసుకోవడానికి. రియల్లీ ఇదంతా వర్తా కాదా? నేను ఇది చెక్ చేశాను, దాని రివ్యూ మీకు ఇప్పుడు ఇస్తున్నాను. ఈ వీడియో పూర్తిగా చూడండి, దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఇప్పుడు మీరు చూడబోయే అన్బాక్సింగ్ వీడియో ఏదైతే ఉందో, ఆ వాయిస్ మొత్తం ఈ యాపిల్ టైప్ సి ఇయర్ పాడ్స్ తోనే రికార్డ్ చేసింది. మీరే కామెంట్ లో చెప్పండి వాయిస్ క్లారిటీ ఎలా ఉందో. బాక్స్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. దీన్ని ఆల్రెడీ అన్బాక్సింగ్ చేశాను, బట్ వీడియో కోసం మళ్ళీ అన్బాక్సింగ్ చేసినట్టు మళ్ళీ ప్యాక్ చేసి అన్బాక్సింగ్ చేస్తున్నాను. బాక్స్ ఓపెన్ చేస్తే ఇయర్ పాడ్స్ కనిపిస్తాయి. చూడండి, ఇప్పుడు వీడియో రికార్డ్ చేసే వీడియో మొత్తం ఐఫోన్లో రికార్డ్ చేస్తున్నా, బట్ ఇదంతా వీడియో రికార్డ్ చేసిన తర్వాత ఈ మైక్ క్వాలిటీ ఎలా ఉంది అనేది ఐఫోన్ కనెక్ట్ చేసి రికార్డ్ చేస్తున్నా. మైక్ క్వాలిటీ మీరు కామెంట్లో చెప్పండి ఎలా ఉందో. ఓపెన్ చేస్తే డైరెక్ట్ టైప్ సి ఇయర్ పాడ్సే ఉన్నాయి. చూడండి, బాక్స్లో మనకి మాన్యువల్స్, యూజర్ మాన్యువల్ ఎలా వాడాలి ఏంటి అనేది మూడింటిని అయితే ప్రొవైడ్ చేశారు. ఇవి మనకు అంత అవసరం లేదు. ఇది ఇయర్ పాడ్కి సంబంధించిన రిమోట్ కంట్రోల్. ఇక ఫస్ట్ మనం సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, యాపిల్ ట్యూనింగ్ ఏం చేంజ్ చేయలేదు. యాపిల్ ఇంతకు ముందు వచ్చిన లైట్నింగ్ ఇయర్ పాడ్స్ లో అండ్ ఇప్పుడున్న టైప్ సి ఇయర్ పాడ్స్ లో ట్యూనింగ్ అనేది సేమే ఉంది. దీంట్లో సౌండ్ క్వాలిటీ చాలా క్లియర్ గా ఉంటుంది. వోకల్స్ అనేవి చాలా క్లియర్ గా వినిపిస్తాయి. మీకు మిడ్స్ అండ్ హైస్ అనేవి చాలా క్లారిటీతో వినిపిస్తాయి. దీంట్లో బేస్ క్వాలిటీ విషయానికి వస్తే చాలా డీసెంట్ గా ఉంటుంది. ఎంత బాగా వినిపిస్తుంది అంటే, మరీ హైగా ఉండదు, మరీ లో ఉండదు. ఎంత బేస్ వినిపించాలో అంతే వినిపిస్తుంది. మరీ ఇన్ ఇయర్స్ మోడల్స్ లేక ఎయిర్ పాడ్స్ ప్రో లాగా అంత బేస్ ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే అవి ఇయర్ టిప్స్తో వస్తాయి. ఇవి ఇయర్ టిప్స్తో రావు. కాల్స్, యూట్యూబ్ వీడియోస్, జనరల్ లిజనింగ్ అయితే బేస్ అయితే డీసెంట్గా ఉంది, ఎనఫ్ అనిపిస్తుంది. అండ్ దీంతో పాటుగా యాపిల్ దీంట్లో బిల్డిన్ డాక్ ని కూడా ప్రొవైడ్ చేసింది. ఇది ఒక డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్. మీకు అక్కడ దీంట్లో క్లీన్ అండ్ కన్సిస్టెంట్ ఆడియో వస్తుంది వితౌట్ ఎనీ డిస్టార్షన్. ఇక ఇది ఆండ్రాయిడ్ ఫోన్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. నా పాత రియల్మీ ఫోన్ కి చాలా బాగా వర్క్ చేస్తుంది. సౌండ్ డిస్టార్షన్ అస్సలే లేదు. సౌండ్ క్వాలిటీ సూపర్ ఉంది. బట్ ఐఫోన్తో పోలిస్తే లౌడ్నెస్ కొంచెం తక్కువ అనిపించింది. ఇక యాపిల్ ప్రొవైడ్ చేసినటువంటి ఇందులో ఉన్న మైక్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. స్టూడియో లెవెల్ మైక్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడే మనకి 3 బటన్ రిమోట్ ని ప్రొవైడ్ చేశారు. ఈవెన్ ఇది ఐఫోన్ తో పాటుగా ఆండ్రాయిడ్ ఫోన్స్ లో కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది. ఇక దీని ఫంక్షన్స్ గురించి మాట్లాడుకుంటే, సెంటర్ బటన్ మీకు ఆడియోని ప్లే చేయడానికి, పాజ్ చేయడానికి, కాల్స్ లిఫ్ట్ చేయడానికి, లాంగ్ ప్రెస్ చేస్తే మీకు సిరి యాక్టివేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఇదే బటన్ ని డబల్ క్లిక్ చేసి నెక్స్ట్ ట్రాక్ కి ఫార్వర్డ్ అవ్వచ్చు. అదే ట్రిపుల్ క్లిక్ చేశారనుకోండి, ప్రీవియస్ ట్రాక్ ప్లే అవుతుంది. అండ్ దీంట్లో ఉన్న ఇంకో ఫీచర్ ఏంటంటే, యాపిల్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో యాపిల్ మ్యూజిక్ యూజ్ చేస్తుంటే ఈ మిడిల్ బటన్ ని డబల్ క్లిక్ చేసి లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నారు అనుకోండి, సాంగ్ అనేది ఫాస్ట్ ఫార్వర్డ్ అవుతుంది. ట్రిపుల్ క్లిక్ చేసి లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే సాంగ్ అనేది ప్రీవియస్ ఫార్వర్డ్ అవుతుంది. ఇక ఇది కంపాటబిలిటీ గురించి మాట్లాడుకుంటే, ఇది నా ఐఫోన్కే కాదు, నా ఆండ్రాయిడ్ ఫోన్ కూడా చాలా పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తుంది. అప్పుడప్పుడు నేను వీడియోస్ ఎడిట్ చేసే ముందు నా ల్యాప్టాప్కి కూడా కనెక్ట్ చేసుకుంటాను. సీమ్లెస్గా వర్క్ చేస్తుంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక దీంట్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే, ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ మార్కెట్లో మనకి 1600 నుంచి 1900 రూపీస్లో అవైలబుల్గా ఉంది. దీన్ని నేను అరౌండ్ 1700 రూపీస్కి తీసుకున్నాను. ఆ ప్రైస్కి ఇది వర్తా కాదా అంటే, దీంట్లో మెయిన్గా ప్రోస్ ఏంటంటే, దీనికి మెయిన్గా ఛార్జింగ్ అవసరం లేదు. మన ఫోన్లో ఛార్జింగ్ ఉన్నంతసేపు మనం సాంగ్స్ కావచ్చు, కాల్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇక మెయిన్గా దాంట్లో నచ్చింది నాకు, దీని మైక్ క్వాలిటీ అసలు జడ్జ్ చేయలేం, చాలా సూపర్ ఉంటుంది. కాల్స్లో కూడా మీకు ఎట్లాంటి డిస్టార్షన్ వినిపించదు. ఎదుటి వాళ్ళకి మీరు మాట్లాడుతుంటే చాలా క్లియర్గా క్రిస్ప్గా వినిపిస్తుంది. దీన్ని వాడడం చాలా సింపుల్. మీరు iPhone 15కి ఇట్లా కనెక్ట్ చేసేసుకోవడమే, వాడుకోవడమే. ఎలాంటి ఇబ్బంది మీకు అక్కడ ఉండదు. ఇది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ కంఫర్టబుల్గా ఫిట్ అవుతుంది. మీరు ఇట్లా చెవులో పెట్టుకొని యూజ్ చేస్తున్నప్పుడు చాలా కంఫర్ట్గా ఫిట్ అవుతుంది. అంత లైట్ వెయిట్ ఉంటాయి. మీకు జారిపోవడము, ఇట్లా పడిపోవడం ఏం జరగట్లేదు. అప్పుడప్పుడు ఇది లూజ్ అనిపిస్తున్నట్టయితే ఇక్కడ ఒక అడ్జస్ట్మెంట్ ఇచ్చారు. ఈ అడ్జస్ట్మెంట్ యూజ్ చేసుకుని మీరు దగ్గరికి దూరంగా అనుకోవచ్చు. ఇన్ ఇయర్ ఫిట్టింగ్ కూడా చాలా సూపర్గా ఉంది. మీకు ఎక్కడ కూడా పెయిన్ అనిపించదు. మేబీ కొంతమందికి ఇది ఫిట్టింగ్ అనేది ప్రాపర్గా ఉండకపోవచ్చు. నాకైతే ఫిట్టింగ్ పర్ఫెక్ట్లీ ఉంది. ఇది పెట్టుకున్న తర్వాత మీరు కొంతసేపటికి మీరు ఏది ప్లే చేయకపోతే మీకే అనిపిస్తుంది, అరే నేను ఇయర్ పాడ్స్ పెట్టుకున్నాను లేదా అని. అంత పర్ఫెక్ట్లీ ఫిట్ అవుతాయి, అంత లైట్ వెయిట్ ఉంటాయి. ఇక వీటిలో కాన్స్ గురించి మాట్లాడుకుంటే, మెయిన్గా దీంట్లో నాయిస్ ఐసోలేషన్ అనేది అంతగా బాగుండదు. మీ ఇయర్స్లో అంత పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వు, ఎందుకంటే ఇవి ఇయర్ టిప్స్తో రావడం లేదు కాబట్టి అంత ఐసోలేషన్ ఉండదు. సో మీకు అక్కడ బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ కావచ్చు, ఎవరైనా మాట్లాడుతుంటే వినిపిస్తుంది. నాకైతే ఇది ఒక కాన్ లాగా అనిపించలేదు, ప్రో లాగానే అనిపించింది. ఎందుకంటే మనము ఇయర్ టిప్స్ ఉన్న ఇయర్ ఫోన్స్ పెట్టుకొని
అట్లా కూర్చొని పాటలు వింటున్నా లేకపోతే ఏదైనా ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఎవరైనా పిలిచినా పలకరించినా మనకు వినిపించదు. ఒక విధంగా అది మైనసే. అండ్ మనము ఇయర్ ఫోన్స్ వాడుతున్నప్పుడు ఇయర్ లోకి ఎయిర్ అనేది వెళ్తూ ఉండాలి, లేకపోతే మన ఇయర్ డ్రమ్స్ అనేవి ప్రాబ్లం అవుతాయి. ఇక మెయిన్ కాన్ వచ్చేసి ఈ వైర్ క్వాలిటీ. యాపిల్ మనకి చార్జర్స్ లో ప్రొవైడ్ చేసినట్టు బ్రేడెడ్ కేబుల్ ఇస్తే చాలా బాగుండేది, కానీ ఇది సిలికాన్ కేబుల్. మీరు ఒకవేళ దీన్ని రఫ్ గా యూజ్ చేయడం, ఎక్కడైనా పాడేయడం, తీయడం, ఎప్పుడైనా చెవులో పెట్టుకొని లాగడం ఇట్లా చేశారంటే ఇందులో ఉంచినా కానీ లేకపోతే ఇక్కడ కానీ డ్యామేజ్ అయ్యే ప్రాబ్లం ఉంది. సో దీన్ని మీరు చాలా కేర్ఫుల్ గా యూజ్ చేయాలి. మరీ అంత డెలికేట్ ఏం లేదు. ఒక విధంగా చెప్పాలంటే బ్రేడెడ్ తో పోలిస్తే మైనసే కదా అదన్నమాట. ఇక బేస్, నాయిస్ ఐసోలేషన్ అండ్ ఈ కేబుల్ మాకు ఇది ప్రాబ్లమే కాదు. మేము చాలా స్మూత్ గా హ్యాండిల్ చేస్తాం. బేస్ అవర్స్ ఏం కావు. మేము ఎక్కువ అవుట్డోర్స్ లో యూజ్ చేయమంటే దీన్ని మించిన సౌండ్ క్వాలిటీ నాకు తెలిసి ఆ ప్రైస్ రేంజ్ లో ఎక్కడ ఉండదు అనిపించింది. చాలా బాగుంటాయి. యాపిలే ఎంతైనా. నేను ఇంత ముందు చాలా బడ్స్ యూజ్ చేసిన, దీన్ని మించిన సౌండ్ క్వాలిటీ ఆ ప్రైస్ రేంజ్ కి నాకు ఎక్కడ కనిపించలేదు. ఇందులో మెయిన్ గా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఈ ఇయర్ ఫోన్స్ అనేవి యాపిల్ హైరేజ్ ఆడియోని సపోర్ట్ చేస్తాయి. దీంతో మీరు హైరేజ్ ఆడియోని ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ మీకు ఈ ప్రైస్ రేంజ్ లో హైరేజ్ ఆడియో లభించడం అనేది కొంచెం కష్టమే. ఇక నేను అప్పుడప్పుడు గేమింగ్ కూడా చేస్తూ ఉంటాను. ఒక 1 month దీంతో గేమ్స్ ఆడాను. దీంట్లో ఎనిమిస్ డైరెక్షన్ అండ్ ఫుట్ స్టెప్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ మీకు చాలా క్లియర్ గా వినిపిస్తాయి. అక్కడ మీకు ప్రాబ్లమే ఉండదు. చాలా బాగుంటాయి ఇయర్ ఫోన్స్. చూసారుగా ఫ్రెండ్స్, ఇది ఈ ఇయర్ ఫోన్స్ సంబంధించినటువంటి ఫుల్ రివ్యూ. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు వైడ్ ఇయర్ ఫోన్స్ వాడడాన్ని ప్రిఫర్ చేస్తారా కింద కామెంట్ లో ఖచ్చితంగా చెప్పండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.